దెయ్యం అంటే దెయ్యం, నోరు మూసుకోరా. దెయ్యం లేదు, దేవత లేదు. కుట్ట ఉంటే మాత్రం ఇంతమంది అదే చేసిన వాళ్ళని మగపుట్ట పుట్టాం. మీసాల వారి పరువు తీసుకున్నాను తిరిగి నేను ఆ తిరిగివాడిని, మీసాల రామయ్య కొడుకుని, రోషం ఉన్న మగవాడిని, రాని ఆ దెయ్యాన్ని పాట ఉలిచేస్తాను. ఆ పిప్రేక పేక పిసికి పాకం పట్టేస్తాను. తిరిగి వేధవా. నీకేం తెచ్చాను తెలుసా? నా కోసం లేకపోతే ఆ వేరే ముఖాల కోసమా? ఏం తెచ్చావు? నీకు ఇష్టం అని రకరకాల అప్పచ్చులు తెచ్చాను. అప్పచ్చులే, అప్పచ్చులు అంటే నాకెంతో ఇష్టం. ఈ పాలకోవా తెల్లగా నీ కళ్ళల్లా ఉన్నాయి. ఈ బూరె నీ బుక్కల్లా ఉన్నాయి. ఈ జిలేబీ నాజుగ్గా నీ చెవుల్లా ఉన్నాయి. ఇది నీ ముక్కు కొరుకు తినేస్తాను. బజు నీ చేత్తో వడ్డిస్తూ ఉంటే నాకు ఎలాగలాగో ఉంది. ఏమిటేమిటో అయిపోతున్నాను. పోతావు పోతావు. గజం పుస్తే కట్టక ముందే ఇన్ని పిండి వంటలు పెట్టేస్తున్నావే, కట్టిన తర్వాత ఇంకెన్ని పెడతావు? ఏది పెట్టమంటే నేను అదే పెట్టు పెట్టు. నా గజం చేతి వంట ఈ రోజు నాకు పంట. నా గజం చేతి వంట ఈ నేను చెయ్యన్నా. చూడరా, కళ్ళు తెరి చూడు. ఏమి సోయగం, ఏమి రూపం! రంభా రంభా ఉర్వశి. ఏమి నీ కౌగిలి, ఇది కౌగిలి మోహిని. సరి సరి, ఇది కౌగిలి సరి సరి.
రమణయ్య రమణయ్య లేనాయనా రాజీ రే రాజీ లేబా లే ఒరే సోమయ్య సీతన గంగన ఒరే రావరా ఒరే తోట కాపలాగాని పంపిస్తే గురకలు పెట్టి నిద్రపోతున్నారా మీరు నాన్న ఒక అందమైన ఆడపిల్ల నాన్న నాట్యం చేస్తూ సవాల్ చేసిందన్నా. మేము కూడా సవాల్ చేసి ఆడి 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 అలసిపోయావు నాన్న. అవునన్నా. ఈ ఆడవకపోయినారు కూర్చొని. రామచంద్ర సరే పదండి కొంపకి. రంగనా రంగనా రోహిణి వచ్చావా వచ్చావా నన్ను కరుణించి వచ్చావా మోహిని ఏమి నీ కళ్ళు ఇదేమిటి ఇదంతా? గిలిగిలి ఇది కౌగిలి కౌగిలి లోపల చలిచలి వదలలేనే నా చెల్లి ఆహా ఏమి చెంపలు వాహ్ ఏమి వాలు జడలు మోహిని 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 ఏమైందిరా రంగా ఏమైందిరా నీకు? ఒరే వీడికి ఏదో గాలి సోకెళ్తుందిరా, ఇంటికి మోసుకెళ్ళిపోదాం. మోహిని వచ్చావు నీకోసమే చూస్తున్నా. ఇది మంటకప్ప, ఇది తేలు, ఇది జర్రి, ఇది పాము, ఇది ఎవరి పామావుడు నువ్వు పడ్డవా? నువ్వు రోజు నువ్వు ఓరస్వా నేను నల్ల పోపడి పూట్ల పీకల మీద మెక్కి మొదలెక్కింది. ఆ మాత్రం మొదలు పట్టేస్తాం. ఏరా నేను రంగనా, నేను ఊర్వశనా, రాది నీకు కూడా మర్చిపోయిందా ఏమిటి? వెళ్ళండి వెళ్ళండి లోపలికి ముందు. ఒరే రంగా ఏమిటైనా ఎల్లరి యాగమంతా కొంపలో. రే రంగా ఏమిటయ్యా ఇది? వీడిని చూస్తే నాకేదో భయంగా ఉంది. కర్మే స్వామి దయచేసి. అయ్యా మా ఇంటిని ఏదో పీడ పట్టుకుంది. చిన్నవాడు రాజా చూస్తే రాత్రులు కనపడకుండా పోతున్నాడు. వీడు చూస్తే రంభా ఊరోచెంటూ ఆడవాళ్ళ వెంటబడుతున్నాడు. తమరు ఎలాగైనా రక్షించాలి స్వామి. అదే ఏమిటిది? ఏం జరిగింది? నా మనసు ఏదేంటి? నాకేమైందని ఈ చీపురేంటి? ఈ చెప్పినేంటి? అదంతా ఓ పీడకలరా బాబు. దండాలని శాస్త్రి గారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. పాపం జడుచుకున్నాడు. బాబు మా చిన్నవాడి సంగతి విన్నానమ్మా విన్నా. ముందు అంజనం వేసి తెలుసుకుందాం. మీ వాడు ఒక మోహిని చేతిలో చిక్కిపోయాడు. తన తీరని కోరికలు తీర్చుకోవడానికి మీ వాణ్ణి రాత్రులు తీసుకుపోతూ ఉంది. భగవంతుడా ఇంకేమిటి దారి? దాని బారి నుండి మా వాడిని రక్షించుకోవడానికి మార్గమే లేదా స్వామి? ఉంది, ఒక మార్గం ఉంది. చెప్పండి స్వామి. ఈ రోజు సంధ్యా సమయం లోపునే అబ్బాయికి వివాహం చేయాలి. ఆ పిశాచిగా తప్ప మరి ఇంకెవరిని పెళ్లి చేసుకోను అంటున్నాడు మా రాజా. అయితే ఒక పని చేయండి. అబ్బాయి రాగానే
ఈ విభూతి అతని మీద చల్లండి, వెంటనే పెళ్లి ఒప్పుకుంటాడు. అయ్యా ఇదన్నయ్యా జరిగింది. ఓ, వింటుంటే గుండె తరుక్కుపోతుందమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ రోజు సంధ్య దాటే లోపు రాజా గౌరీలకు పెళ్లి జరిగి తీరాలి బావా. ఏమ్మా గౌరీ, అంతా విన్నావుగా? విన్నాను నాన్న. అయితే రాజాతో నీ పెళ్లి ఇష్టమేనా? మీ అందరి ఇష్టమే, నా ఇష్టం. నా తల్లి, నా తల్లి, నవగా తల్లి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునాం కంఠే భద్రాం శుభగే శరదాం శతం. మంగళమస్తు తల్లి. ఈ శుభ సమయంలో నీకో విషయం చెబుతున్నా, జాగ్రత్తగా విను. ఆడదాని జీవితంలో ఈ దినం ఒక పర్వదినం. ఆడది మహాశక్తి. ఒక ఇంటిని వెలుగుతో నింపాలన్నా, ఒక ఇంటిని కూల్చి చీకట్లో ముంచాలన్నా అంతా ఆమె చేతుల్లోనే ఉంది. నిర్మలమైన నీ నీతి ప్రవర్తన, నిశ్చలమైన నీ పతిభక్తి నీ భర్తను రక్షిస్తాయి. ఒక మంత్రం చెబుతాను, అది మననం చేసుకో. సెలవివ్వండి స్వామి. అహల్యా ద్రౌపదీ తార తారా మండోదరీ దధాహ. అహల్యా ద్రౌపదీ తారా తారా మండోదరీ తథా. పంచకన్యా స్మరేన్ నిత్యం సకల పాప వినాశనం. పంచకన్యా స్మరేన్ నిత్యం సకల పాప వినాశనం. అహల్యా ద్రౌపదీ తారా తారా మండోదరీ తథా. పంచకన్యా స్మరేన్ నిత్యం సకల పాప వినాశనం. ఈ మంత్రం గదిలో అడుగు పెట్టగానే ముమ్మారు ఉచ్చరించి నీ భర్త ఉత్తరీయంతో నీ చీర చెంగు 3 ముళ్ళు వేసి నిద్రపోండి. సూర్యోదయం దాకా ఎట్టి పరిస్థితుల్లోనూ ముళ్ళు విడకూడదు. పొరపాటున వీడాయా ఆ మోహిని నీ భర్తను నీకు దక్కనివ్వదు. ముళ్ళు విడనంత కాలం ఏ శక్తి కూడా నీ భర్తను నీ నుంచి దూరం చేయలేదు. గుర్తుంచుకుంటావు కదూ? సరే, ఇక వెళ్ళిరా. గజం, నీకోసం ఎదురు చూస్తున్నా. నువ్వు కళ్ళు కళ్ళు నడుస్తూ వస్తుంటే నా గుండెలు జల్లుమంటున్నాయి, నా కోరికలు కమ్మంటున్నాయి. నా గజం, నా జగం, నా సగం. ఏమిటండి మరి ఇంత తొందర? ముందు పిండి వంటలు తినండి. పిండి వంటల మళ్ళీ తెచ్చావు? అయ్యో ఏమిటండి, వేడి వేడి పిండి వంటలు చేస్తే పావులు జర్రులు తేళ్లు అంటారా? అయితే పావులు బొల్లులు తేళ్లు మండకప్పులు కావా? అయ్యో కావండి, అదంతా బట్టి మీ భ్రమ. భ్రమ? అయితే నువ్వు తిని చూద్దాం. చూసారా నాథ? నాథ, అబ్బా, నాథ కోయిల కూనలా ఎంత